మీరు చెప్పే ప్రకారం ఆవిడ ఎందులో తగ్గలేదు, ఆవిడ చెప్పే ప్రకారం మీరు ఎందులో తగ్గలేరు. మీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ లేకుండా ఇలా కొట్టుకుంటూ తన్నుకుంటే మీరు ఇద్దరు పిల్లలకి అంటారు. మనిషి మారతాడు అని మీరు ఉన్నారు, ఒక పక్కన పిల్లలకి అంటారు, ఒక పక్కన దెబ్బలాడుకుంటూనే ఉంటారు. ఎవరో అడ్జస్ట్మెంట్ ఉండదు, ఎవరు అర్థం చేసుకోరు. అతను ఒక మాట అంటే మీరు ఒక మాట అంటారు, మీరు ఒక మాట అంటే అతను ఒక మాట అంటాడు. అతను ఫైనల్గా ఇద్దరు దెబ్బలాడుకుంటారు, అతను ఇరిటేట్ అవుతాడు, మీరు అన్న మాట అంటారు, అతను కొట్టేస్తాడు. అతను ఎవరితో పడితే వాళ్ళతో ఉంటాడు, మీరు ఇంకెవరినో పెళ్ళైన అతనితో మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అసలు మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి? మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరు ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి చెప్పండి, ఏముంది? మీకు కనుక నిజమైన ప్రేమ ఉంటే ఎవరి విషయంలో ఇట్లా జరగదు. ఆవిడేమో మీరెవరితోనో ఉన్నారంటది, మీరేమో ఆవిడేం చెప్తుంది, అంతేకాదు నేను మా ఆఫీస్ బాసులతో ఉన్నానని, నా కొలీగ్స్తో నాకు సంబంధం ఉందని మా ఆయన అంటాడని చెప్తుంది. ఇప్పుడు మేడం నేను ఆ మాట అనలేదు మేడం, తిట్టాను. నేను అలా చేస్తున్నావా ఏంది, నన్ను మమ్మల్ని చూస్తూ నన్ను పిల్లల్ని చూస్తే అవాయిడ్ చేస్తున్నావు ఎందుకు అని చెప్పి తిట్టాను మేడం. నువ్వు ఉన్నావని చెప్పి ఇది చేయలేదు, నేను తిట్టాను, ఆ మాట చెప్పేదే తిట్టాను. మనకు నోటముట వచ్చేది మగవాళ్ళం కాబట్టి మనకు నోటముట వచ్చేది. ప్రతి మగవాడికి ఫస్ట్ నోటముట వచ్చేది పెళ్ళాం. మీరు ఎవరితో ఉన్నా, మగవాళ్ళు అనేవాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళతో ఉన్నా మాట్లాడొచ్చు, పక్కింటి ఆవిడే కదా అని సలహాలు చెప్తుందని చెప్పి వెళ్ళి భోజనం చేయొచ్చు. పక్కింటి ఆవిడ అక్క వరుస, అమ్మ వరుస, చెల్లి వరుస కదా అనుకొని వెళ్తారు. మీరు ఎవరితో అన్నా మాట్లాడతారు, ఎంత టైం అన్నా స్పెండ్ చేస్తారు, ఆవిడ సలహాలు ఇవ్వచ్చు. కానీ మీరు అందరూ పుణ్యాత్మలు, ఆడవాళ్ళ మటుకు ఎవరితో మాట్లాడితే వాళ్ళతో ఎఫైర్ ఉంది.